డైరెక్టర్ వరలక్ష్మిని పొగడ్డంతో విపరీతమైన కోపం వచ్చేస్తుంది విష్ణుకి. వరలక్ష్మిని పట్టుకొని చీర జుట్టు మొత్తం చిందరవందర చేసేస్తాడు కోపంతో. వరలక్ష్మి ఏమో, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా మీకు, మీరేంటి ఇలా చేస్తున్నారు, అసలు నా మీదేంటి మీ పెత్తనం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆ డైరెక్టర్ని డైరెక్ట్గా తిట్టలేడు, వరలక్ష్మిని అనలేడు. సార్, ఈమె ప్రొడక్షన్ లేడీ, వంట చేస్తుంది అంతే, ఎవరు ఎక్కడ ఉండాలో అలా ఉండాలి, వంట మనిషి వంట చూసుకోవాలి అని వరలక్ష్మి పంపించేస్తాడు. ఇక అజయ్కి అర్థమవుతుంది విష్ణు పడే బాధ, అలాగే తను జెలస్ ఫీల్ అవుతున్నాడని. నీకు వరలక్ష్మి అంటే ఇష్టం లేదు కదరా, వరలక్ష్మి నీకేం కాదు కదరా, మరి ఆ డైరెక్టర్ పొగిడితే నీకేంట్రా బాధ అంటూ ఉంటే అలా ఏం లేదు అన్నట్టు కవర్ చేసి తప్పించుకుంటాడు. ఇది మొత్తానికి యాడ్ చేయాల్సిన ఒక మోడల్ అయితే వస్తుంది. ఆ మోడల్ ఆ డైరెక్టర్కి నచ్చదు, ఎందుకంటే ఆయన చూపు మొత్తం వరలక్ష్మిదే ఉంటుంది. వరలక్ష్మి లాగే ఉండాలి మోడల్ అంటే, ఇది మనం షూట్ చేసేది హెయిర్ ఆయిల్కి సంబంధించింది, ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ లాగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, చీర కట్టుకొని ఉండాలి అనేది చెప్పడంతో ఆ మోడల్ చీర కట్టుకొని రమ్మంటారు. ఆమె చీర కట్టుకొని కూడా క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చేసరికి ఈ డైరెక్టర్కి అస్సలు నచ్చదు. నా అంచనా ప్రకారం ఎలా ఉండాలి అంటే, అదోండి ఆ వంట చేస్తున్నారు కదా ఆమెలాగా ఉండాలి, ఆమెను తీసుకురండి అని చెప్పగానే విష్ణుకు మరలా బీపీ పెరిగిపోతుంది. ఇదేంటి వీడు అటు తిరిగి ఇటు తిరిగి నా భార్య దగ్గరికే వస్తాడు, నా భార్యని మోడల్ చేద్దామన్నట్టు మాట్లాడతాడు అంటూ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక వరలక్ష్మిని అయితే తీసుకొని వస్తారు. వరలక్ష్మిని చూస్తూ డైరెక్టర్ పొగుడుతూ ఉంటే విష్ణు మొహం చూడాలండి, అంత కోపంగా పెట్టి వాడు డైరెక్టర్ అయితే పక్కన పెట్టి దంచి వదిలిపెట్టాలి అన్నంత కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక వరలక్ష్మిని మీరు యాడ్ చేస్తారా అండి అంటూ ఆ డైరెక్టర్ అడుగుతాడు. ఇంకేముంది, విష్ణు కోపం వచ్చేస్తుంది. ఈ షూటింగ్ వద్దు, ఈ యాడ్ వద్దు అంటూ కోపంతో రెంకిలేస్తూ ఉంటాడు. మరి మొత్తానికి వరలక్ష్మి ఒప్పుకుంటుందా యాడ్ చేయడానికి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.